సార్ నా పేరు నాగులపాటి రాములు. నేను టీజీఎస్ఆర్టీసీలో టీటీఐగా పనిచేస్తున్నాను. అదే తరుణంలో నాకు షేప్ షాప్ గురించి మా స్వామి యశముల రామూర్తి కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని. బాగా ఇన్స్పైర్ అయ్యి దాంట్లో సాంగ్ ఏంటంటే సమయపాలన ఎట్లా ఉంది, ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి, సమయానుకూలంగా పనిచేసి మనం ఎందుకు గెలవకూడదు అనే దాని మీద నేను వెంబటే వారం రోజులలో సార్ని పిలిపించి ఐడియా ఇచ్చి సార్ నాకు అడుగడుగు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. శివస్వామి గారు, మన రామూర్తి స్వామి, శివస్వామి అందరూ నాకు అడుగడుగున సపోర్ట్ ఇచ్చి అంత. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది. ఆర్టీసీలో టీసీ అనమాట, టికెట్ చెక్ చేస్తాడు. సో రాముడు సార్ ద్వారా పరిచయం అయ్యాడు. వెళ్ళి ప్లాన్ చెప్పినాము. సార్ అర్థం చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ మీటింగ్ 2 days విన్న తర్వాత జూమ్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ నచ్చిందంటే సాంగ్ నచ్చింది అనమాట. సాంగ్ నచ్చి సార్ నాకు బిజినెస్ మంచిగా ఉంది, ఇంతమంది జూమ్లో ఉంటారు, మార్నింగ్ 6:30కే, ఇందులో డెప్త్ ఉంది సార్, సో నేను కూడా చేయాలని చెప్పి ఇంటికి నిలుచుకొని ఐడియా చేయడం జరిగింది అనమాట. సో ఐడియాస్ సార్ చిన్న కాంటెస్ట్ ఆడుతుంది. కాంటెస్ట్లో 15 daysలో 3 members ఒక 5 members కాంటెస్ట్ విన్ అయ్యారు. దాంతోపాటు సార్ కొంచెం అమౌంట్తో ఓన్లీ 2 weeksలో 20,000 చెప్పించడం జరిగింది. ఆ వచ్చిన అమౌంట్తో సార్ లడ్డా కూడా ఇచ్చినమాట. వాళ్ళకు ఆ టీంకి ఇంకా సపోర్ట్ వస్తున్న ఉద్దేశంతో తీసుకుని నెక్స్ట్ 2 daysలో సార్ వినవబోతున్నమాట. థ్యాంక్ యూ. జోసి